బహుశా ఇలా జరిగి ఉండొచ్చు. ఎవరైనా తెలుగులో ఒక మంచి కథ చెప్తున్నారు. మన ఆటోమేటెడ్ సిస్టమ్ దాన్ని వింటోంది. కానీ దానికి తెలుగు పూర్తిగా అర్థం కాక తెలుగు మాటల్లోని సౌండ్స్ దానికి బాగా తెలిసిన హిందీ, ఇంగ్లీష్ పదాల్లా వినిపించాయి. అంతే, తికమకపడి అసలు కథను మాయం చేసి ఇలాంటి అర్థం పర్థం లేని డిజిటల్ దెయ్యాన్ని సృష్టించింది. ఇలాంటి డిజిటల్ దెయ్యాలు పుట్టడానికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్కి మనలాగా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకునే తెలివి ఉండదు. మన యాసను, మన నుడికారాలను అవి పట్టుకోలేవు. ఒక భాషలోని సౌండ్ని మరో భాషలోని పదంగా పొరబడతాయి. అందుకే ఇలాంటి వింతలు జరుగుతాయి. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు కథ ఆ తప్పుగా రాయబడిన పదాల్లో లేదు, ఆ పదాల మధ్యలో మాయమైపోయిన అర్థంలో ఉంది. ఆ ఖాళీలోనే అసలు కథ దాగుంది. ఆన్లైన్ ప్రపంచంలో సమాచారం ఎంత సులభంగా దాని స్వరూపాన్ని కోల్పోతుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే. చూసారా, ఈ యొక్క పిచ్చి వాక్యం వెనుక ఒక మంచి స్ఫూర్తిదాయకమైన కథ ఉండేదేమో, కానీ ఇప్పుడు అది మనకు ఎప్పటికీ దొరకదు. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను మిగిలించింది. ఈ ఆటోమేషన్ యుగంలో ఇలాంటి టెక్నాలజీ తప్పిదాల వల్ల, అనువాదంలో పొరపాట్ల వల్ల ఇంకెన్ని కథలు, ఇంకెన్ని గొప్ప ఆలోచనలు ఇలా మనకు తెలియకుండానే మాయమైపోతున్నాయో.